లక్ష్మిని చాలా సీరియస్గా సహస్ర కిందకి తోసేసి సూట్ కేసులో ఏముందో తీవే అని చెప్పి అంటూ ఉంటే, నా సూట్ కేసులో ఏముంటుందమ్మా, నా సూట్ కేసులో ఏమీ ఉండదు, జస్ట్ బట్టలు తప్ప అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి నువ్వు తీయవే అని అంటూ ఉంటే వసుధ వచ్చి, ఏంటి సహస్ర ఏమైంది అంటే, మీరు ఉండండి అని అంటూ ఉంటే యమున కూడా ఏమైందమ్మా అంటే, మీరందరూ ఉండండి కాసేపు అనేసి సహస్ర నువ్వు తీవే అని అంటూ కోపంగా అనేసరికి సరే అని చెప్పి లక్ష్మి సూట్ కేసులో నా బట్టలు తప్ప ఏమీ ఉండవు అనేసి ఇలా ఓపెన్ చేస్తుంది. అందులో సడన్గా విహారీ ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ అన్నీ చూడగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఆ ఫొటోస్ని తీసుకొని విహారీ ఫొటోస్ని చూస్తూ ఉంటే విహారీ కూడా ఆ ఫొటోస్ని లక్ష్మి బ్యాగ్లో చూసి షాక్ అయిపోతాడు. సహస్ర చాలా కోపంగా, చూడండి ఏమున్నాయో చూడండి దాని బ్యాగ్లో అని అంటూ గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసి, చెప్పాను కదా దీని బ్యాగ్లో ఫొటోస్ ఉన్నాయని అని అంటూ ఉండగానే పద్మాక్షి వెళ్ళి ఫొటోస్ తీసుకొని చూస్తూ ఉంటుంది. చూసేసరికి విహారీ ఫొటోస్ నీ బ్యాగ్లో ఎందుకున్నాయే అని లక్ష్మిని గట్టిగా అరుస్తుంది పద్మాక్షి. అప్పుడే లక్ష్మి బాధపడుతూ అది అమ్మ అని అంటూ ఉండగానే లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది. కొట్టేసరికి వేడి నీళ్ళు స్టవ్ మీద మరుగుతూ ఉంటాయి. ఆ వేడి నీళ్ళలో లక్ష్మి చేతులు పడిపోతాయి. లక్ష్మి చేతి కాలిపోతుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా విహారీ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా యమున వసుధ దగ్గరికి వెళ్ళి, అయ్యో అమ్మ లక్ష్మి అని అంటూ లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఇంకా ప్రేమగా చూస్తూ ఇంకా అలా కాలిపోయిందని బాధపడుతూ ఉంటారు. ఇంకా ఏమైందని దానికి అంత సేవలు చేస్తున్నారు మీరందరూ, అది చేసింది చాలా పెద్ద తప్పు అని పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య మీరు కాసేపు ఉంటారా అని విహారీ అంటాడు. అసలు తనేం చేసిందని అంతదానికి ఇంత కొట్టేస్తారా మీరు అని అంటూ చూస్తారు కదా వేణీలలో పడిపోయింది అంటే ఇవన్నీ నాటకాలు, అంటే వేణీలలో పడిపోవటం కూడా నాటకమే అవుతుంది అత్తయ్య, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని విహారీ అంటాడు. అలా అనేసరికి నేను కొట్టింది చూస్తున్నారు, అది ఏం చేసిందో ఎవరు చూడరే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు కోపంగా చూస్తూ, నువ్వు ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తూ ఉంటావే, నీ మాటలు ఎవరు నమ్మటానికి లేదు ఇక్కడ అని అంటూ ఉంటే, ఆ ఫొటోస్ది ఏముంది, ఫొటోస్ అసలు తన బ్యాగ్లోకి ఎలా వచ్చాయో తను తెలియదు అని చెప్తూ ఉన్నా మీరు నమ్మరేంటి అని అంటూ విహారీ అంటాడు. ఇంకా తన బ్యాగ్లోకి ఎలా వచ్చాయో తెలియకుండానే వచ్చాయా విహారీ అని అంబిక అంటుంది. ఇక సహస్ర కూడా అవును బావా, తను కావాలని పెట్టుకుంటేనే కదా అని అంటూ ఉంటే అంబిక అంటుంది, నిజంగానే విహారిని ఇష్టపడుతుందేమో సహస్ర, నీ అనుమానం నిజమేనేమో అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇంకా నోరు మూస్తారా అని గట్టిగా అరుస్తాడు విహారీ. ఇంకా మదన్ ఇలా అంటాడు, అసలు ఫొటోస్ బ్యాగ్లో ఉన్నంత మాత్రాన అలా ఎలా అనుకుంటారు, పొరపాటున వచ్చాయేమో బ్యాగ్లోకి అని మదన్ అంటాడు. అంత మాత్రానికి మీరు ఎందుకు సీరియస్ అవుతున్నారు అని అంటే సహస్ర అంటుంది, చూడు మదన్, ఇది అమెరికా కాదు, ఎలా చూసుకొని వదిలేయటానికి ఇది చిన్న విషయం కాదు అని అంటూ ఉంటే ఇంకా తనకి చేతి కాలిపోయింది. అమ్మ మీరు వెళ్ళండి, తన్ని తీసుకెళ్ళండి అని విహారీ అంటాడు. ఇంకా అప్పుడు లక్ష్మిని తీసుకొని యమున వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పద్మాక్షి సహస్ర వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు. అంబిక ఇలా అనుకుంటుంది, ఇది ఎంత పెద్ద ఇష్యూ చేద్దామంటే తప్పించుకొని పోయిందే అని అంబిక అనుకుంటుంది. ఇక లక్ష్మి తన గదిలోకి వచ్చి జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అంబిక కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఆఫీస్కి వచ్చాక 50 కోట్ల రూపాయలది ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటుంది కదా లక్ష్మి, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంబిక. అదే విషయాన్ని లక్ష్మి కూడా గుర్తు తెచ్చుకొని ఆలోచించి బ్యాగ్ తీసుకొని ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది. అలా బ్యాగ్ తీసుకొని వచ్చేసరికి సహస్ర అడ్డంగా వచ్చేస్తుంది. సహస్ర ఎదురుగా వచ్చి లక్ష్మిని పోనివ్వకుండా లక్ష్మి ఎటు వెళ్తే అటు అడ్డంగా నిలబడుతుంది. అమ్మ నన్ను వెళ్ళనివ్వండమ్మా అని అంటూ ఉంటే, ఎందుకు వెళ్తావే, ఎక్కడికి వెళ్తావు అని అంటే, ఆఫీస్కి వెళ్తానమ్మా, చాలా ముఖ్యమైన పని ఉంది అంటే, అవునా ఆఫీస్లో నువ్వు చేయకపోతే ఆ పనులు ఇంకెవరు చేయరా అని అంటూ సహస్ర అంటుంది. అది కాదమ్మా, అది నేను చేయాల్సిన పని, చాలా ముఖ్యమైన పని, నేను వెళ్ళాలమ్మా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండమ్మా అని లక్ష్మి అంటే, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బావతో కూడా చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మదన్కి నీకు ముహూర్తాలు చూడటానికి కోసం పంతులు గారు వస్తున్నారు, ఇప్పుడు నీకు పెళ్లి ముహూర్తాలు చూడబోతున్నారు, నువ్వు ఎక్కడికి కదలాల్సిన అవసరమే లేదు అని సీరియస్గా లక్ష్మికి చెప్పి సహస్ర వెళ్ళిపోతుంది. లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. కిందకి సహస్ర వచ్చేసరికి యమున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అయిపోయిందా అత్తయ్య, పంతులు గారు వస్తున్నారా అంటే, వస్తున్నారమ్మా అని ఏంటో చెప్పి కూర్చొని ఇంకా వాళ్ళందరూ అలా చేస్తూ ఉండగానే పంతులు గారు వచ్చేస్తారు. అందరూ కిందికి వచ్చేస్తారు. మదన్ విహారీ కూడా నవ్వుకుంటూ అలా స్టెప్స్ దిగి కిందకి వచ్చేస్తారు. అలా వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా లక్ష్మి రెడీ అవుతుందో లేదో ఒకసారి చూడాలి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే బాధపడుతూ వసుధ ఆలోచిస్తూ ఉంటుంది విహారీ వైపు చూస్తూ. ఇక విహారీ మామూలుగా నిలబడి చూస్తూ ఉంటాడు.
ఇంకా వసుధ బాధపడుతూ ఉండటం, ఇంకా పాపం లక్ష్మి పరిస్థితి ఏంటి, భర్తని ఎదురుగా పెట్టుకొని ఇలా పరాయి వాడికి పెళ్లి చూపులు, ఈ గొడవలన్నీ ఏంటి పాపం లక్ష్మి అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ ఏమీ చేయలేకపోతున్నాడే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని వసుధ బాధపడుతూ ఉంటుంది. వసుధ వెళ్ళి తనని లక్ష్మిని పిలుచుకురాపో అని అనటంతో సరే అని వసుధ పైకి వస్తుంది. వచ్చేసరికి ఇంకా అప్పుడు లక్ష్మిని చూస్తూ ఇంకా లక్ష్మి పదమ్మ అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ అమ్మ నాకు ఇవన్నీ నచ్చట్లేదమ్మా అంటే ఎవరికైనా నచ్చదు లక్ష్మి, భర్త ఉండగా పరాయి మగాడిని ఎలా చేసుకుంటావు, కానీ నీకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికి రాకూడదు లక్ష్మి, పాపం నువ్వు చాలా బాధపడుతున్నావన్న సంగతి నాకు తెలుసు, కానీ వాళ్ళందరికీ తెలియదు కదమ్మా, నీకు భర్త ఉన్నాడు కళ్ళ ముందే ఉండి వేరే వాళ్ళతో నీకు ఇలా పెళ్లి చూపులు ఇవన్నీ జరుగుతూ ఉండటం చాలా బాధగా అనిపిస్తుంది, కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను లక్ష్మి, మీకు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడని నేను అనుకుంటున్నాను, పద లక్ష్మి అనేసి ఇంకా వాళ్ళు ఊరుకోరు, కిందకి రాకపోతే పద అని లక్ష్మిని ఇంకా కిందికి తీసుకొని వసుధ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా విహారీ అందరూ అలా విహారీ డల్గా ఉంటాడు, అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మిని తీసుకొని వస్తే అక్కడికి వస్తే లక్ష్మి వచ్చి అలా నిలబడుతుంది. ఇంకా మదన్ అలా చూస్తూ ఉంటాడు. ఇక సహస్ర పద్మాక్షి వాళ్ళు సీరియస్గా ఉంటారు. యమున లక్ష్మిని చూసి ఇక అందరూ చూస్తారు, ఏంటి ఏ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే వచ్చిందేంటి అని అంటూ పద్మాక్షి సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే యమున అంటుంది, అయ్యో లక్ష్మి నీకు ఇచ్చిన చీర కట్టుకొని రమ్మని చెప్పా కదా, ఎందుకు బట్టలు వేసుకొని రాలేదు నువ్వు, పద అనేసి నేను తయారు చేసి తీసుకొస్తాను అని యమున అలా పైకి లక్ష్మిని తీసుకొని గదిలోకి వచ్చేస్తుంది. అప్పుడు లక్ష్మితో అమ్మ లక్ష్మి నీకు ఇంతకు ముందే చెప్పాను కదమ్మా, నువ్వు ఈ బట్టలు కట్టుకో, నీకు ఇదిగో చీర కొత్త చీర పెట్టాను, ఇవి కట్టుకొని రా కిందికి అంటే అమ్మ నాకు ఇష్టం లేదమ్మా, మీకు తెలుసు కదమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. అన్నీ తెలిసే నేను కూడా ఈ పెళ్ళికి నేను ఓకే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో లక్ష్మి అని అంటూ యమున అంటుంది. అది కాదమ్మా, నాకు భర్త ఉన్నాడు, నేను ఈ పెళ్ళి చేసుకోలేను అని లక్ష్మి అంటే, చూడమ్మా లక్ష్మి నువ్వు వద్దు అన్నా ఇంకా కుదరదు, ఎందుకంటే నీకంటూ ఒక జీవితం ఉంటుంది, ఆ పెళ్లి చేసుకున్న ఆ భర్త గురించి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, వాడు నీ దగ్గరే లేడు, వాడు ఇంకొక దాన్ని చేసుకొని సంతోషంగా ఉండొచ్చు, వాడి గురించి నువ్వు ఇంకా ఎంతకాలం ఆలోచిస్తూ కూర్చుంటావు అని అంటూ యమున అంటుంది. అప్పుడు లక్ష్మి బాధగా అది కాదమ్మా అంటే, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు లక్ష్మి అని అంటూ సీరియస్గా అంటుంది. చూడు నీ మంచి కోరే నేను చెప్తున్నాను, అంతేకాని నువ్వు అనవసరంగా ఇలా బాధపడుతూ కూర్చోవటం నేను ఒప్పుకోను, నువ్వు వాడి కోసం పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయిన వాడి కోసం వదిలేసాయి, వాడి గురించి మర్చిపో, నీకు మదన్ కంటే ఇంకా మంచివాడు దొరుకుతాడా, మదన్ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, నీ గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది యమున. కింద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఈ లక్ష్మిని తీసుకొస్తానని చెప్పి అటే వెళ్ళిపోయింది, ఇంకా రాదేంటి అని అనుకుంటూ ఉంటారు. మదన్ ఇలా అంటాడు, లక్ష్మికి ఇష్టమని ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా సహస్ర ఇవన్నీ ఏర్పాట్లు చేసేసావు అంటే ఇంకా నువ్వు ఊరుకో, లక్ష్మి అన్నీ నచ్చిందని చెప్తుందా ఏంటి, తనే ఒప్పుకుంటుందిలే అని అంటూ ఉంటే వీళ్ళేంటి ఇంకా రాలేదు అని అనటంతో వెళ్ళి తీసుకొస్తానని సహస్ర అంటే, లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరంతా ఇక్కడే ఉండండి అని విహారీ పైకి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలో యమునతో ఇంకా లక్ష్మి వద్దమ్మా మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండమ్మా, నేను ఇలాగే ఉంటాను అని అంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటే, చూడు లక్ష్మి ఆ వెళ్ళిపోయిన విధవ కోసం నువ్వు ఆలోచించకు, వాడు నేను మోసం చేశాడు అని అంటూ ఉంటే, లేదమ్మా అతను మోసం చేయలేడు, చాలా మంచివాడు అని అంటూ ఉండగానే విహారీ అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా అమ్మ అని చెప్పి పిలవగానే విహారీ వస్తుంది. ఒక 5 minutes అంటే విహారీ లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసి అమ్మ ఏమైంది అని అంటే ఇంకా విహారీ ఇలా అంటాడు, అమ్మ నువ్వు వెళ్ళు నేను లక్ష్మిని తీసుకొస్తాను అని విహారీ చెప్తే యమున అది అని అంటే, నువ్వు వెళ్ళమ్మా నేను తీసుకొస్తాను కదా అని విహారీ చెప్పగానే యమున అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయటం చూసి విహారీ మెల్లగా వెళ్ళి డోర్ పెట్టేస్తాడు. డోర్ పెట్టి లక్ష్మి దగ్గరికి వస్తాడు. యమున అంతలో కిందకి వచ్చేసరికి అందరూ చూస్తూ ఉంటారు, అదేంటి నువ్వు ఒకదానివే వచ్చావు, ఆ వాళ్ళేరి అని అంటే ఇంకా అప్పుడు యమున అలా చూస్తూ వాళ్ళకి అంటే విహారీ లక్ష్మిని తీసుకురావటానికి అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి నీకు బాధగా ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా లక్ష్మి, ఎప్పుడు దేవుడు ఎవరికొకరికి ఒక చోట రాసి పెట్టి ఉంటాడు కదా, అది కూడా ఇలాగే అనుకోవచ్చు కదా అని విహారీ అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీ ఒకసారి అర్థం చేసుకో లక్ష్మి అని అంటూ ఉంటే ఇంకా లక్ష్మి కోపంగా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.